సో ఈరోజు చక్కగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక టూర్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాం. మరి పేర్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పేర్లు ఇవ్వాలి. ఒక టూర్ వస్తారా ఎవరైనా? పేరు చెప్పకుండా ఎక్కడికి వస్తామని అనుకుంటారు. ఒక ఐలాండ్కి తీసుకెళ్తాం. వస్తారా? బంగారులాగా మరి ఖర్చు అవుద్ది. మరి సరే, ఫ్రీగా తీసుకెళ్తాం. పోనీ వస్తారా? ఫ్రీగా తీసుకెళ్ళిన రారా టూర్కి? మీరు ఎంత తెలివైనాడో నాకు తెలుసు కాబట్టే అసలు మీరు రారన్న సంగతి తెలిసే నేను రాసుకొచ్చాను అనమాట. ఒక టూర్ని బైబిల్ ప్రకారంగా ఒక జర్నీ చేద్దాం. బైబిల్లో ఒక ఐలాండ్ తీసుకెళ్తాను నన్ను. ఒక టూర్ బైబిల్ ప్రకారం జర్నీ చేద్దాం. విజనరీగా ఆలోచించండి. ఒక దీవికి వెళితే అక్కడ ఉన్న ప్రదేశాలను చూడాలి, ఆ ప్రాంతాలను చూడాలి. ఎప్పుడు చూడమని సెల్ఫీస్ తీసుకుంటూ ఆసక్తితో ఉంటాం. మనం హోప్ ల్యాండ్కి వెళ్ళాం. హోప్ ఐలాండ్ అని ఒక చోటకి వెళ్ళాం మేము. వంశీ గారు, మేము అలా కొంతమంది వెళ్ళాం. చూసేంతవరకు ఎక్సైటింగ్. అక్కడ చూస్తే ఏమీ లేదు, ఇంతకని ఏమీ లేదు. ఏముందంటే మన మనసు ఆ ప్రాంతంకి వెళ్ళి ఆ అలలు కథ సమీపంగా వచ్చి చక్కగా మన కాళ్ళని తాగుతుంటే చూసి అక్కడ ఆ పాయ ఎందుకు ఉందంటే వడి చుట్టడానికి, ఒకవేళ సముద్రపు అలలు పెరగకుండా ఉండడానికి ఆ పాయ ప్రొటెక్ట్ చేస్తుందట. ఒక భూమిలో నుంచి ఒక భాగం విడిపోయి ఒక ఖండముగా, చిన్న ఖండముగా ఉండి అది ఒక ప్రాంతముగా దాన్ని ఎలా చేస్తారంటే ద్వీపము అంటారు. దాన్ని ఐలాండ్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి ద్వీపము మనకు చాలా తెలుసు. అండమాన్ నికోబార్ దీవులు, అలాగే లక్షద్వీపులు, అలాగే మాల్దీవ్స్, ఇవన్నీ కూడా ఐలాండ్సేనా సునీల్? నిన్ను అడుగుతున్నాను ఏంటని తెలుసుకుంటున్నారు బాబు. చెప్పరు, తెలిసినోడు వికీపీడియాను పట్టుకు చదివేస్తారు కదా. మరి మీరు కథ అవగాహన ఉండి చెప్తావు, ఫార్వర్డ్గా ఉండు. రైట్. ఇప్పుడు వికీపీడియా చాలామంది ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటిది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైనటువంటిది ఏదన్నా ఉందంటే వికీపీడియా. 80 మిలియన్ పీపుల్ దాన్ని ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి. సో బిబిలికల్గా కూడా మనకు ఎన్నో అవకాశాలు, మనకు తెలియనటువంటి సమాచారం ఉంటే మీరు వికీపీడియాలో ఆ దీవుల గురించి మీరు సెర్చ్ చేస్తే బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను సింపుల్గా చెప్తాను మీకు. ద్వీపము, ద్వీప కల్పము అంటారు. ఈ రెండు పదాలు మీకు చెప్తాను. ద్వీపము అంటే చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో భూభాగం ఉంటుంది. అలాగే మన భూమి మీద కూడా 7 ఖండాలు ఉన్నాయి. ఆ ఖండంలో ఉన్నటువంటి ప్రాంతాలు వేరే, సముద్రము చుట్టూగా నీరంతా ఉండే అదొక సెపరేట్ ప్లేస్గా ఉంటుంది అన్నమాట. దానినే ద్వీపము అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఐలాండ్ అంటారు. మరి ద్వీపకల్పం అంటే ఏంటి? ఓ పిక్చర్ ఏమా, పిక్చర్ ద్వీపం అంటే ఏంటో, ద్వీపకల్పం అంటే ఏంటో అంతదేమో చూడండి. అక్కడ ద్వీపము అంటే చుట్టూ నీరుండాలి, మధ్యలో ఒక భూమి అనే భూభాగము ఉండాలి. భూమి కాదు, భూభాగము ఉండాలి. కనిపిస్తుందండి? సో చుట్టూ ఏముంది? వాటర్. మధ్యలో ఏముంది? నెల. అదొక పాయ అనమాట. ఒక ఖండాంతరము అంటారు, అఖండ భూభాగము అంటారు. మనం అన్నీ కలిసి ఉన్న భూభాగము సముద్రపు ఒత్తిడులు, అగ్నిశీలలో రేగటం వలన పాయలుగా విడిపోయి ఖండాలుగా ఏర్పడుతుంది. అలా మన భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. ఆ 7 ఖండాలలో మనది ఆసియా ఖండం. ఖండాలు 7 ఖండాలు అంటే మళ్ళీ ఏమని చెప్పుకోరండి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఎన్నో 7 ఖండాలు రాసుకోండి, ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి ఆ ద్వీపము అనేది మరి ఇలా సెపరేషన్ అవ్వడం జరుగుద్ది. భూమిలో పుట్టే అగ్ని శకల వలన, ఆ అగ్ని లావా ఇవన్నీ ఉద్భవించడం వలన ఆ సముద్రంలోనికి అవి రావటం, తద్వారా వేరవడం, ఇవన్నీ కూడా మనం ఎలా ఏర్పడి అనే దాన్ని మనం గమనించుకుంటే కనుక 3 ప్రాంతాలు మరి నీరుండి ఒక ప్రాంతం భూభాగం ఉండేదాన్ని ద్వీపకల్పము అంటారు. చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటారు. ద్వీపకల్పాన్ని ఇంగ్లీష్లో పెనిన్సులా అంటారు. ఏమంటారా? పెనిన్సులా. ద్వీపకల్పం మన భారతదేశం కూడా ఒక ద్వీపకల్పమే.
మనకి సరిహద్దులు ఉన్నాయి కదా మన భూభాగానికి సరిహద్దులు ఏంటి? తూర్పునే ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, తూర్పున హిమాలయాలు, వెరీ గుడ్. మరి పడమరన, ఉత్తరాన, దక్షిణాన ఏమున్నాయి? సముద్రాలు. పసిఫిక్, ఏ సముద్రాలైనా, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఈ 3 సముద్రాలు ఉంటాయి చుట్టూ. మన దేశానికి సమీపంగా ఉన్న శ్రీలంక కూడా సెపరేషన్ ఉండి ఒక పాయ కింద ఉంటుంది. అయితే మన దేశం తూర్పున హిమాలయాలు ఉంటుంది. అంటే ఒక ప్రాంతం భూభాగం ఉంది, మిగిలిన 3 ప్రాంతాలు చుట్టూ నీరుంది. ఇప్పుడు మనం ఏమనాలి? మన దేశాన్ని ద్వీప కల్పము, మన దేశానికి ఉన్నటువంటి స్థితి అది. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ద్వీపము అనగానే కాస్తంత ఎడబాటు, అంటే ఒక సివిలైజేషన్ కలిగినటువంటి ప్రాంతం ఉందనుకోండి, ఆ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తారు. మరి సెపరేషన్గా ఉన్నారనుకోండి, వాళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళ నాగరికత వేరుగా ఉంటుంది. ఆ నాగరికత ప్రపంచంలో ఇప్పుడు ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా అత్యాధునికమైనటువంటి యుగం అంటాం మనం దీన్ని. అంటే నాగరికత పెరిగింది. నాగరికత పెరిగిన ప్రపంచంలో ఉన్న మనకి నాగరికత తెలియకుండా అదే ప్రాంతాన్ని వారి కాలం గడుపుతూ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి విషయాలు కూడా వాళ్ళకి ఇంకా తెలియదు. వస్త్రధారణ కావచ్చు. ఒకప్పుడు ఆదాము దగ్గరికి వెళితే కచ్చడపు ఆకులు కుట్టుకున్న రోజులు, అంతే కదమ్మా. ఆ తర్వాత ఆ అంజూరపు ఆకుల నుంచి ఇప్పుడు అడ్వాన్స్డ్గా వచ్చి ఎలాగొచ్చినాయి? మేము మొన్న నిడదవోలు థియాలజీ క్లాస్కి వచ్చినప్పుడు మాకు వైట్ షర్ట్ వేయాలి, డ్రెస్ సెన్స్ కూడా బాగుండాలి, అందరూ ప్యూర్ వైట్ వేయమంటారు, అందరూ ఒక స్టూడెంట్ వెర్షన్లో ఉండాలని వైట్ మెయింటైన్ చేయమంటారు. వైట్ చేసాం. వర్షాకాలం అనుకుంటా, బహుశా వాళ్ళు వచ్చినట్టున్నారు. సొక్కా మీద చినుకులు పడిపోయినట్టున్నాయి. అదేంటంటే అలా తడిసిపోయింది అని చెప్పనేసి నేను ఇలాగ అంటున్నాను. అది ఇంతకీ చొక్కా మీద నీళ్లు పడినా తడవని షర్ట్. అది నానో క్లాత్స్ ఏదో అంటారు కదా. ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా వచ్చేసింది చెప్పండి. కానీ ఈ ద్వీపాల్లో బ్రతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల జీవన శైలి కానీ, వారి మాట కానీ, వారి సంభాషణ కానీ, వారి వేషధారణ కానీ ఇంకా అడ్వాన్స్డ్గా లేని విధంగా వాళ్ళ మాట హార్ష్గా ఉంటుంది. ఎవడన్నా కొత్తోడు వెళ్ళాడనుకో, దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి నాట్ సోర్సెస్ అనమాట. సోర్సెస్ చాలా తక్కువ, పాసిబిలిటీస్ చాలా తక్కువ. అందుకే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్తే చాలామంది ఇంకా క్రూరత్వంగానే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే బాణాలు వేసి చంపివేసే పరిస్థితి ఉందని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. టూర్ చూడాలనుకుంటే ఇవన్నీ చూడాలి మీరు. కాబట్టి కామన్ సెన్స్ అనేది మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు అలాంటి ద్వీపాలు, అందుకే టైటిల్ ఇచ్చాను. ఆ టైటిల్ ఇచ్చినప్పుడు అనాగరికుల ఆశీర్వాద కారకుల, అంటే ఈ 2 వర్గాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక దీవికి వెళ్ళినప్పుడు, ఒక మన ఊరు కానీ ప్రాంతం కానీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యక్తుల సంభాషణ, వారి ఆలోచన విధానము, అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా కొంత మిస్బిహేవ్గానే ఉన్నాయనుకోండి, మనం తట్టుకోలేము, మనం జీర్ణించుకోలేము. ఏంట్రా బాబా ఇంకా అడవిలోనే బతుకుతున్నావేంట్రా నువ్వు అంటాం. అప్పుడు మన మధ్యన ఉన్న కొంతమంది వ్యక్తులను ఏమంటాం, వీడు ఎక్కడ ఉన్నాడు, ఇంకా అడవిలోనే బతుకుతున్నాడేమో అని చెప్పి కొంతమందిని మనం మానసికంగా వాడి తీరుని బట్టి అలా మాట్లాడతాం. మనం ఎక్కడ బతుకుతున్నాడంటాం? జనాల మధ్య ఉన్నావు కానీ నువ్వు బతకాల్సినడు ఎక్కడ? నువ్వు ఇంకా అడవిలోనే బతకాలి. అంటే నాగరికత నీకు ఇంకా సరిగా తెలియలేదు. నేను మాట అడుగుతానండి, అనాగరికులైతే వారికి నాగరికత తెలియదని అనుకుందాం. నాగరికత తెలిసిన ప్రపంచంలో అధునాతన యుగంలో ఉన్న మనకి ఈరోజు ఇంకా మన మనస్తత్వాలు అనాగరికులుగానే మనం ప్రవర్తిస్తుంటే అసలు ఆశీర్వాదానికే నిన్ను కారకులుగా చేయాలనుకున్న దేవుని ఉద్దేశం ఎక్కడ నెరవేరుద్ది? అనాగరిక ప్రపంచంలో ఉన్న వాళ్ళ తీరు కానీ వారి మాట కానీ చాలా భయంకరంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అన్సివిలైజ్డ్, అన్కల్చరల్, ఇవంటే వాళ్ళు ఇవేమి తెలియ, వాళ్ళకి ఇలా ఉండాలి, ఇలాంటి పద్ధతులు మాట్లాడాలి, ఇవేమి వాళ్ళకి తెలవు. అందుకే వాళ్ళ మాట, వాళ్ళని బార్బరస్ అంటారు కూడా. బార్బరస్ అంటే వాళ్ళ మాట ఎలా ఉంటుందంటే మొరటు, క్రూరమైన, హార్ష్గా ఉంటుంది, రూడ్గా ఉంటుంది. ఇంకా మాట్లాడాలంటే బ్రూటల్, క్రూయల్, ఈ అన్ని పదాలు వర్తిస్తాయి. ఎక్కడ?
అనాగరిక ప్రపంచంలో ఉన్నవాడి మాట తీరు. ఇప్పుడు మనం నాగరికత కలిగిన ప్రపంచంలో ఉన్నామా? ఉన్నాం. ఎదుటివారు వచ్చారనుకోండి, ఎవరో తెలియకపోయినా కాదు మంచిలు తాగండి అని సంస్కారవంతంగా మన సంస్కృతి, పెద్దలు నేర్పిన పాఠాలు, నాగరికతలోకి వచ్చాం మనం. కానీ అనాగరిక ప్రపంచం అనేటటువంటి ఆ వ్యక్తుల తీరు ఈరోజు ఒకప్పుడు ఒక దీవిలో ఒక భక్తుడు వెళ్ళిన తర్వాత ఆ భక్తుడు ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆ అనాగరికుల మధ్య అతను ఒక క్లిష్ట సమయంలో అక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి టూర్కి తీసుకెళ్తున్నాను అనమాట మిమ్మల్ని. ఇంతకీ అది అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. చాలా జాగ్రత్తగా జర్నీ చేయాలి. జర్నీ చేస్తున్నప్పుడు ఎలాగైతే అన్నీ చూస్తూ ఉంటారు, ఏం అక్కడ చూడండి, ఇచ్చోండి అంటారు. అది జర్నీలో. ఈ జర్నీలో నా మాటను వినాలి. మీరు ఏం చేయాలి? మీరు నిజంగా ట్రావెల్ చేస్తే నాతో పాటు ఫాలో అవ్వాలి. బావగారు, నాతో పాటు ఫాలో అవ్వాలి మీరు అందరూ. రైటా? రైట్. వేరే వ్యాపకాల్లోకి వెళ్ళకండి, డైరెక్ట్గా ఇక వాక్యంలోకి మనం వెళదాం. ఎందుకు వెళ్ళాలంటే అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు ఈరోజు మనం వాక్య ధ్యానం చేద్దాం. ఎన్ని వచనాలు? 10 వచనాలు. 1 నుంచి 10 వచనాలు. రైట్. 1వ వచనం చదువుదాం. మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. ఇంతకీ ద్వీపము అంటే ఏంటి చెప్పాను మీకు ఇందాక. ద్వీపము అంటే చుట్టూ నీరుండాలి, మధ్యలో ఒక భూభాగం ఉండాలి. అది కూడా ఎక్కడో సుదూరంగా ఉన్న దీవులు అన్నమాట. మాల్దీవులు, అండమాన్ నికోబార్ దీవులు. అలాగే ఒకప్పుడు ఈ మాల్దీవుల్లాగే మెలితే అనే ఒక దీవికి వెళ్ళాలి. తప్పించుకున్న తర్వాత అన్నారంటే వాళ్ళైనా దొంగతనం చేశారా? లేదు. ఎక్కడ తప్పించుకున్నారంటే పౌలు గారి ప్రయాణంలో ఓడ బద్దలైపోయింది. వాతావరణ ప్రభావాలు మారినప్పుడు తీరు మారిపోతుంది, అక్కడ పరిస్థితులు మారిపోద్ది. ఓడ బద్దలైపోయినా పర్వాలేదు కానీ మీకు ఏ హాని కాదు అని చెప్పి 27వ అధ్యాయంలో ఆ ప్రయాణం అంతటిని గురించి పౌలు గారు మాట్లాడతారు. ఓడ బద్దలైపోద్ది, ఆ ఓడకైనా అవుతుందేమో కానీ మీకు ఎవరికి ఏమీ కాదు అన్నాడు. అలా వాళ్ళందరూ కాదంటున్నారు కానీ ఓడ మొక్కలైపోయిన తర్వాత ఒకళ్ళ చెక్కల్లోనూ ఒకళ్ళ పెట్టెల్లోనూ అలాగ దాన్ని నట్టుకుని ఆసరాగా మీరు అందరూ ప్రయాణం చేసేస్తారులే అని చెప్పేసి 27వ అధ్యాయం అంతా చదువుకుంటే 27వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుందండి, చూడండి. కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఎలాగూ అందరూ తప్పించుకొని దరిచేరిరి. ఓడ పగిలిపోతే మధ్యలో వీళ్ళ ప్రయాణం చేయవలసింది సముద్రంలో మునిపోకుండా తప్పించుకున్నారు. ఆ ఓడ ప్రయాణంలో సేవకుడు ఉన్నాడు కాబట్టి మీకేం కాదు, ఓడ బద్దలైపోద్ది కానీ మీకు మాత్రం ఏ హాని కలగదు అన్నాడండి. ఆ రీతిగానే చెట్టుకొకడు పుట్టుకొకడు వెళ్ళిపోకుండా అలాగ చక్కగా ఆ ద్వీపాన్ని దగ్గరికి వచ్చి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలా తప్పించుకున్నారు. ప్రమాదాలను తప్పించడానికి ఎప్పుడూ కూడా దేవుడు ఒక మంచి దైవజనుడు, ఒక దేవుని సేవకుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉంటే మనం నడి సముద్రంలో ఉన్న మనల్ని దరి చేర్చేవాడు దేవుడే. ఎవరండి? నడి సముద్రంలో ఉన్న నిస్సహాయిత స్థితిలో ఉన్న దేవుడు తనని సాధనంగా అన్యజనుల మధ్య నా నామ ఘనత కొరకు నేను నిన్ను ఒక పాత్రగా ఎంపిక చేసుకున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అని పంపించినప్పుడు అతని మీద ఎన్ని రకాలుగా విషమ ప్రయత్నాలు చేస్తున్నారు, చంపే ప్రయత్నాలు, ఇవన్నీ జరుగుతున్న దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూనే వస్తున్నాడు. దేవుని ప్రణాళిక ఎప్పుడు అలాగే ఉంటుంది ప్రేమైన వాళ్ళారా. సేవకునితో మనం కానీ నిజమైన దైవభక్తి గల సేవకుడితో మనం ప్రయాణం చేస్తే దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటూనే ఉంటాడు. ఇది మనం గమనించుకోవాలి. అలా తప్పించుకున్న తర్వాత ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మెలితే అనే ద్వీపాన్ని దగ్గరికి వచ్చారు. మెలితే అంటే దాన్ని ఇంగ్లీష్లో మాల్టా అంటారు. దాని ద్వీపం పేరు ఏం పేరు? ఒక పాట అయినా పాడమంటారా? ఎవరు అందరూ ఓ పెడకొకళ్ళు ఓ పెడకొకళ్ళు ఓ బెగడు ఎలాగ అలా చూస్తున్నట్టు ఎలా ఉంటున్నారు? ఏంటి ఆసక్తి లేదా లేదా నీరసంగా ఉన్నారా?
అందరూ సిద్ధంగానే ఉన్నారా? ఒకసారి బాబు దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ అడుగుతున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మాయి అందరూ బాగానే ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. మెలితే అనే ప్రాంతము ఇప్పుడు అది చాలా అడ్వాన్స్డ్ అయ్యింది. చాలా కల్చరల్ కానీ చాలా యాక్టివిటీస్లో మంచి మంచి పేర్లు అవి సంపాదించుకుంది. ఇప్పుడు ప్రజెంట్ గురించి కనుక కాదు, కానీ అప్పటి ప్రాంతంలో ఆ ద్వీపములో వాళ్ళు చేరిన సందర్భాన్ని బట్టి ఇదిగో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళు సోషల్లీ, కల్చరల్లీ, మోరల్లీ నాట్ అడ్వాన్స్డ్ అని అర్థం. అంటే సంఘపరంగా ఎలా జీవించాలో తెలియదు, సామాజిక పరంగా, సంస్కృతి పరంగా, వాల్యూస్ ప్రేమించడం కానీ లేకపోతే మోరల్ వాల్యూస్ ఇలాంటి లేని, అడ్వాన్స్డ్ లేని స్థలంలో ఉన్నటువంటి ప్రజల మధ్యకు ఒక సేవకుడు వెళ్ళాడు. ఇది సిచ్యుయేషన్, ఆ ప్రాంత పరిస్థితి, ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిన పరిస్థితి. ఇవన్నీ మీకు ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈరోజు ఒక సేవకుడు మన మధ్య ఉంటూ ఉంటాడు. ఇప్పుడు నాగరికత పలికిన ప్రపంచంలో ఉన్నాం, మనము మనుషుల మధ్య ఉన్నాం. మన జీవన విధానానికి అప్పటి వాళ్ళ జీవన విధానానికి ఉన్న తేడాను మనం గమనించుకోకపోతే మనం దెబ్బతింటాం. కాబట్టే జర్నీ చక్కగా చేద్దాం. రైట్. 2వ వచనము, అనాగరికులకు ఆ ద్వీపవాసులు. అనాగరికులు అంటే చెప్పాను కదా, నాట్ అడ్వాన్స్డ్, కల్చరల్లీ అడ్వాన్స్డ్ కాదు, సివిలైజ్డ్గా అడ్వాన్స్డ్ కాదు, మోరల్ వాల్యూస్గా అడ్వాన్స్డ్ కాదు. అంటే అడవిలో బ్రతుకుతున్నారు అని మన మాటకి, మన నానుడి భాషలో వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి, బయట ప్రపంచంతో సంబంధం లేని విధంగా బ్రతుకుతున్న ద్వీప వాసులు, వారి స్థితి అనాగరికులు. అనాగరికులైనా వచ్చిన వాళ్ళకి ఉపచారం చేస్తున్నారు. వాళ్ళు బాగా వినాలి, చాలా బ్యూటిఫుల్ వాల్యూస్కి వస్తాయి. అనాగరికులైనా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఉపచారం చేస్తున్నారు. ఆ ఉపచారం చేస్తడం వలన వాళ్ళకి, మనకి ఈ ఉపచారం చేస్తున్నారన్న మాటను బట్టి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఏమంటే మనల్ని కూడా ఏం చేయమని చెప్పాడు? పరిశుద్ధులకు మీరేం చేయాలి? ఉపచారం చేయాలి. పరిశుద్ధులకు ఉపచారం చేస్తే ఆ ఉపచారమును ఇంకను మీరు చేస్తున్నారనుకోండి, ఒకప్పుడు చేశారనుకోండి, ఇంకను చేస్తున్నారనుకోండి, అది చేస్తే అది మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడేమీ కాదు. అంటే తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఉపచారమును మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఏముంటుంది? పరిశుద్ధులకు మీరు ఉపచారం చేస్తున్నారు, ఇంకనూ ఉపచారం చేస్తున్నందున ఆ ఉపచారమును మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇదేనా బైబిల్లో ఉంది? ఇదేనా బైబిల్లో ఉంది? అంటే ఇప్పుడు మనం జీర్ణించుకోవాలి. పరిశుద్ధులకు నేనేం చేయాలి? ఉపచారం చేయాలి, దయ చూపించాలి. కైండ్నెస్, షోడ్ కైండ్నెస్ అనాలన్నమాట. వాళ్ళు చూపించారు. ఏమండి, అసలు ఇప్పుడున్న ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులో సేవకులు కట్ట వెళ్ళినప్పుడు ఎవరో ఒక సేవకుడు మాటలు చెప్పడానికి వెళితే, ఈడెవడో కొత్తవాడు మమ్మల్ని మార్చేసి మమ్మల్ని ఈ ప్రాంతాన్ని నుంచి అంతని దోచుకోవడానికి వస్తున్నారేమైనా బాణాలతో కొట్టి చంపేసిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. సేవకులు చెప్పినారు, ద్వీపాల్లోకి వెళితే అమ్మో అక్కడ మోర్ డేంజరస్, అయినా కానీ దేవుడు కృపను బట్టి అక్కడ మమ్మల్ని చేర్చుకున్నారు, మంచి మాటలు చెప్పి వచ్చాము అంటారు. సో ఇదే పరిస్థితుల్లో అక్కడ పౌలు గారితో పాటు ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దరి చేర్చి అక్కడ ఆ అనాగరికుల మధ్య వాళ్ళు ఉపచారం పొందారంటే ఆలోచించండి. ప్రపంచం ఇంకా ప్రేమను వెల్లడి చేయడంలో మరీ మొరటగా ఎవరు లేరు, క్రూరత్వంగా కూడా ఇంకా ఎవరు లేరు. అక్కడక్కడ ఉన్నారు ప్రజలు. మనం గమనిస్తూ ఉండాలి. కొన్ని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటే అమ్మో ఆ ఊరా, అక్కడికి మనం అసలు వెళ్ళకూడదు, అక్కడికి మనం అసలు వెళ్ళలేము. అంటే మనకు మనం ఫిక్స్ అయిపోతున్నాం తప్ప అనాగరిక ప్రపంచంలో కూడా ఎవరున్నారు? నాగరికత తెలిసిన వారు ప్రేమించే విధంగా ప్రేమించే వ్యక్తులు ఉంటారా లేదా? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన వన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలి. అవసరమైతే అక్కడ వాళ్ళు చేస్తున్న ఉపచారాన్ని బట్టి మనం కూడా కొన్ని నేర్చుకోవాలి ప్రేమైన వాళ్ళారా. ఆలోచించండి. ఆ ఉపచారము వాళ్ళు చేసినప్పుడు ఎలా అనేది డీటెయిల్ ఇస్తున్నాడు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున
ఏడు వర్షం కురుస్తుంది, చలిగా ఉంది. వర్షం వలన వచ్చే చలి వలన మనిషి నిలబడతాడా? అసలు మనం ఆలోచించండి. అసలు చలేస్తేనే మనం సర్దేసుకుంటాం. మనం ఎక్కడ చలేస్తేనే సదిరేసుకుంటాం మనం. మొన్న దార్లంక నాగమణి గారి ఇంటి దగ్గర జరిగింది. రాత్రి కాలము శుక్రవారం కూడికి జరిగింది. మన వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ చలి వాతావరణం ఇబ్బంది పడకూడదని ఆవిడ ప్రయత్నం చేశారు. ఏంటి ఆ ప్రయత్నం? అది నువ్వు నాకు టెంట్ ఎప్పుడు వేస్తాను ఉండాలి. అలా నువ్వు టెంట్ వేశారు. కింద కూర్చుంటే మళ్ళీ ఆ సిమెంట్ రోడ్డు ఎందుకు లేనని కుర్చీలు వేశారు. పిల్లలు కూర్చోవడానికి ఏం వేశారు? వేశారు. అందరూ వెళ్ళిపోయారు. మిగిలినోడు ఈ కురగాడు ఒకడనో, ఈయన ఒకడనో, ఆ పెద్ద అయినను, ఇంకా నలుగురు ఆడమ్మల అలా అక్క మేము అలా మిగులుతున్నాం. ఓ మాట చెప్తాను వినండి. అందరి బాధ్యత ఉన్నప్పుడు ఇక్కడికి చేర్చవలసినవి ఉంటాయి, అక్కడికి వెళ్ళవలసినవి చేయవలసినవి ఉంటాయని ఆచి తూచి అడిగి వేసి వెళ్ళండి. ప్రేమైన వాళ్ళ పరిచారం చేయడం అంటే ఏం లేదా? వచ్చేవండి అన్నాలండి చెప్పి బాగా చెప్పి వెళ్ళిపోవడమే కాదు, షేర్ చేసుకోండి, షేర్ చేసుకోవాలి, పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. పరిచారం అంటే ఏమనుకుంటున్నారు? దయ చూపాలి. అమ్మో ఆ పని నేను చేస్తే వాళ్ళకి కొంచెం భారం తగ్గుద్దేమో, పొరుగురుని పంపేద్దాం, ఊళ్ళో ఉన్న వాళ్ళకి అది చెయ్యేద్దాం. ఏది దయ? ఈ షేరింగ్ ఏది? నాగరికత కలిగిన ప్రపంచంలో ఉన్నాం మనం. వారు మంచు పడకూడదని వెళ్ళిన తర్వాత బండి మీద చూస్తే అంత శుభ్రంగా మంచెట్టేసింది. నిజంగా ఆ 2 గంటల పాటు అక్కడ ఉండుంటే తలంతా ఏమై ఉండేది? మంచు పట్టేసేది. వాడు చేసింది ఉపచారమేనా? చెప్పండి, ఆవిడ చేసింది ఉపచారమేనా? అనండి. వంటకు కూడా మనసు రావట్లేదా? అంటే మీరు కూడా ఏదో చేద్దామని తపన ఉందన్నమాట. మీ సైకాలజీ నాకు అర్థమవుతుంది. వెరీ గుడ్. ఎనీహౌ, దార్లంక నాగమణి గారనే కాదు, ఎవరైనా పరిశుద్ధులకు ఉపచారం చేస్తే మీరు ఇంకనూ చేస్తున్న ఉపచారంను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. చెయ్యాలి. చలివేళలో వర్షం పడుతున్న దాని ప్రభావం వల్ల వచ్చే చలికి నిప్పు రాజబెట్టారంటే ఈజ్ ఇట్ పాసిబుల్? వర్షం పడుతున్నప్పుడు కట్టెలు రాజేయడం అంటే కష్టతరమా కాదా? సినుకు మీదడిపోతే మనం ఒలిగిపోతామేమోని చెప్పేసి ఎన్ని రకాలు తీసుకుంటాం. మరి ఎంత పరిచర్య చేసి ఉంటారంటారు? ఒక్కసారి ఊహించండి. అవునా? పరిచర్య చెయ్యాలి ప్రేమైన వాళ్ళారా. పౌలు అనే భక్తుడు ఒక వ్యక్తిని గురించి పరిచయం చేసి మాట్లాడుతున్నాడు. చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దాం జర్నీ. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. నా కుమారుడమైన తిమోతి, నేను 2వ పత్రిక చదవమన్నానా? వెరీ గుడ్, ఓకే, చదువున్నాను. మొదటి పత్రిక కదా, నేను తిమోతి 2వ పత్రిక చదవండి తల్లి. 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. రైట్. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నువ్వు బాగుగా ఎరుగుదువు. ఎంతగా ఉపచారం చేశాడో నువ్వు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. అంటే మనం చేసే ఉపచారానికి దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. అది ప్రభు అతనికి అనుగ్రహించునుగాక అని పౌలు అంతటి భక్తుడే ఒక తిమోతికి పైన ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ? 16 నుంచి చదువు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఉపచారం చెయ్యాలి ప్రేమైన వాళ్ళారా. నాగరిక ప్రపంచంలో ఉన్న మనము అనాగరికులైనటువంటి వాళ్ళు ఎవరో వచ్చారులే అని వీళ్ళకి మనం పరిచర్య చేయడం అని అనుకోలా. ఆ కష్ట సమయంలో వాళ్ళకి చేసిన ఉపచారం. వర్షం పడుతుంది, వర్షం ప్రభావంలో చలి వస్తుంది, చలి వస్తే మనుషులు బిగిసిపోతారు. కొరియాలో ఎంత డిగ్రీస్ సెల్సియస్ డౌన్కి వచ్చేస్తుంది అంటారు? -0 నుంచి కిందకు వచ్చారంటే అలా ఒక గంట నుంచి ఉన్నట్టు మనం గడ్డగడిపోతాం. అలాంటి పరిస్థితుల్లో చలి వలన అక్కడ మనిషికి బ్రతకడమే కష్టం. సముద్ర తీర ప్రాంతం, ఆ ప్రాంతంలో చలి, ఓ పక్క వర్షం, ఈ రెండింటి మధ్య చదువుతున్నప్పుడు వాళ్ళు ఆదరించే వాళ్ళు ఉంటే వాళ్ళ మనసును పెట్టుకుంటారో పెట్టుకోరో చెప్పండి ప్రేమైన వాళ్ళారా. పౌలు అదే, తన యొక్క పరిచర్యలో నేను అనేక శ్రమలు పొందాను, తరచూ జాగరణాలు చేశాను, తరచూ ఎన్నో దెబ్బలు తిన్నాం, ఓడ పగిలిపోయింది,
ఎన్నోసార్లు చలితో ఇబ్బంది పడ్డామన్నాడు. అక్కడ ఏ చలి? అక్కడ జరిగిన సంఘటనలు చెప్తున్నాడు, చలితోను అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి దయచేసి చూడగలిగితే, అతడు శ్రమలు పరిచర్యలో వెళుతున్నప్పుడు అతనికి ఎదురైన శ్రమలను బట్టి ఎంతమంది పరిచారం చేశారో అని ఒక్కొక్క హృదయాన్ని ఒక్కొక్క అధ్యాయ రూపంలో అనాగరికుల మధ్య తన బ్రతికితే వాళ్ళు ఎంత నాగరికతని మనుషులు చేయలేని విధంగా చేస్తున్నారు చూడండి. అక్కడ 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కొరింథీ 2వ పత్రిక. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకలు ఉన్నాయి. అదేంటంటే తర్వాత చెప్తున్నాడు, సంఘములను గూర్చిన చింత. ఇవన్నీ అతనికి శ్రమలుగా మాట్లాడుతున్నాడు, చలితో బాధపడుతున్నాడు. అలాంటి చలితో బాధపడుతున్న సందర్భాలలో ఇదిగో ఒక అనాగరికులైన మెలితి అనే ద్వీపములో ఉన్న ఆ ద్వీపవాసులు వాళ్ళు చేసిన ఉపచారం. ప్రేమైన వాళ్ళారు, ఇప్పుడు మనం ద్వీపంలో లేము, ద్వీపకల్పంలో ఉన్నాం, మనుషుల మధ్య ఉన్నాం. అడ్వాన్స్డ్ మైండ్ సెట్ ఉంది, గ్రంథం నీ దగ్గరికి వస్తుంది, ఎన్నో విషయాలు మనకు అర్థమవుతున్నాయి. కానీ ఉపచారం చేయడానికి, పరిశుద్ధులకు చేసిన ఉపచారానికి దేవుడు మరిచిపోడు. అలా సేవకులకు చేస్తే సేవకులు కూడా వారి పక్షంగా వారిని కనికరించు, ఆయనే ఆ కనికరాన్ని అనుగ్రహిస్తాడని ఇప్పటి వరకు మీకు ఎన్నో మాటలు చెప్పాను. ప్రేమైన వాళ్ళారా, రేపు ప్రభు వచ్చినప్పుడు కూడా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి అని అన్నప్పుడు ఆయన ఏం చూస్తాడు? మనల్ని అందరినీ ఏం చూస్తాడు? గొర్రెల మేకలను వేరు చేసినట్లుగా వేరు చేసి ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి అంటారు. ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకేం పెట్టారు? అన్నం పెట్టారు. మేము దిగంబరనే ఉన్నాను, మీరు నాకేమిచ్చారు? వస్త్రాలు ఇచ్చారు. నేను దప్పికొని ఉన్నాను, నేను చలితో ఉన్నాను, నాకు ఉపచారం చేశారు. మేమెక్కడ చేశాం ప్రభు మీకు అని అడిగినప్పుడు ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేస్తే అది నాకు చేసినట్లే. అంటే మీరు చేసేది ఎవరిలోకి లెక్కలోకి వెళ్ళిపోతుంది చెప్పండి? ఇప్పుడు ఎవరి లెక్కలోకి తీసుకుంటున్నాడు? దేవుడి లెక్కలో తీసుకుని మరలా ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే నువ్వు నాగరిక ప్రపంచంలో ఉన్న నీవు మొట్టమొదట నేర్చుకోవాల్సింది పరిశుద్ధులకు ఉపచారం చేయడం నీకు మంచిది, అది ఆశీర్వాదానికి నీకు కారణమవుతుందని తెలియాలి. చాలామందికి ఇంకా పరిశుద్ధులనే డెఫినేషన్ కూడా సరిగా అర్థం కాల. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మనమందరము ఎవరిని పిలుస్తున్నాడు? పరిశుద్ధులు అంటున్నాడా, అపవిత్రులు అంటున్నాడా? పరిశుద్ధులుగా ఉన్న మనల్ని కొంతమంది చేర్చుకోవడం వాళ్ళకి శ్రేయస్కరమా కాదా? శ్రేయస్కరమే. ఇప్పుడు చెప్పండి, ద్వీపవాసులు ఆ మిలితి అనే ద్వీపంలో అనాగరికులుగా ఉన్నవారు పరిశుద్ధులకు ఉపచారం చేయడానికి వాళ్ళు ఎంత ముందుకు వచ్చారు ప్రేమైన వాళ్ళారా? ఎంత ముందుకి మీరు చదువుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల వరకు చదువుకుంటే ప్రభు చేత అంటున్నాడు, తండ్రి ఇదిగో లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అలా ఆశీర్వాదానికి నువ్వు కారణం అవ్వాలంటే మర్చిపోకూడదు. నేస్తమా, ఓ సహోదరి, ఉపచారము చేయడానికి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు చేయడం పెద్ద విశేషమేం కాదు. అసలు చేయడానికే అననుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరో తెలియని వారికి చేశారు చూసారా? అది అనాగరికులైన వాళ్ళు చేసిన నాగరికత ప్రపంచంలో ఉండి చేస్తున్న ఉపచారం. చెప్పండి, ఈరోజు ఒక సహోదరి ప్రార్థన అని చెప్పినప్పుడు ఏమండి నేనేం చేయాలి పనికని ఆరటపడేవారేరి. అంటే నువ్వు ఇంకా అనాగరికంలో ఒక తత్వంలోనే ఉంటామా? అన్సివిలైజ్డ్ పర్సనాలిటీ కానీ, మోరల్ వాల్యూస్ లేనివాడు కానీ, కల్చరల్గా లేకపోవడం, అన్కల్చరల్గా ఉంటున్నావు, బ్రూటల్గా ఉంటున్నావేమో, ఒకవేళ రూట్గా వ్యవహరిస్తున్నావేమో. వాళ్ళకి చేసేదేటి వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు అనా? అలాంటి భావాలు ఏమైనా ఉన్నాయా? నో. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తప్పిపోకూడదని మరలా మన మనస్సుని దేవుని వైపు తిప్పడానికి ఒకప్పుడు సేవకుల బ్రతుకులో ఒక ప్రపంచంలో ఒక ఎవరికి బయట ప్రపంచానికి దూరంగా ఉన్న వారి చర్యలు మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఈరోజు దేవుడికి మరింత దగ్గరయ్యాం, దేవునికి మరింత ఎరుకైన వారం మనం. ఒకప్పుడు దూరస్తులం, ఇప్పుడు మరింత
చేరువైన వారం, ఎరుకైన వారం, దేవుని చేత పిలువబడిన వారం. మన మనసులు ఎలా ఉండాలి ప్రియమైన వాళ్ళారా? ఎలా ఉండాలి? దార్లంక నాగమణి గారే కాదు, సునీత గారే కాదు. సునీత గారు పేపర్లో పెట్టారు, ఉదయకాలం శుక్రవారం పోటీలు పెరిగిపోతున్నాయి, కాంపిటేటివ్ చెప్తుంది. దయచేసి నిర్ణయించుకోండి చక్కగా. మిమ్మల్ని ఎవరిని మేమేమి ముందు వెనకలు పెట్టి ముందుకు దూసేసే పరిస్థితులు ఎవరు ఉండం, అందరికీ చేద్దాం. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త అడ్వాన్స్డ్గా చెప్పుకోండి. రైట్. మరి ఈ సమయంలో ఫిలెమోను పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. ఫిలెమోను పత్రిక ఎక్కడ ఉంటుందో చాలామందికి ఎవరికి తెలీదు. చెప్పు నాన్న. తీతు పత్రిక పక్కనే ఉంటుంది ఆ పుస్తకం. ఫిలెమోను పత్రిక మొదట ఒకే అధ్యాయం ఉంటుంది, 7వ వచనం చదువుదాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. విశేషమైన ఆనందం ఎక్కడొస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎవరో మా బంధువర్గం లేకపోతే 10 మంది ఫంక్షన్ నుండి పిలిచినా మాకు ఆనందం రాదు ప్రేమైన వాళ్ళారా. పరిశుద్ధులకు ఉపచారం చేయాలని మీరు పెట్టే ఆ చిన్ని ఆనందంతో చేసే ఆ పరిచర్య కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి వారిగా మనందరము సిద్ధపడితే తప్పకుండా మనము దేవుని దీవెనలు పొందుకుంటాం. అనాగరికతలో ఉన్న వాళ్ళకు చేసే పరిచర్య గురించి మాట్లాడి, నాగరికత తెలిసిన మనము, విలువలు తెలిసి ఇలా పద్ధతి, ఇలా విలువలు పెంచుకోవాలని దైవుని వాక్యంతో బలపడుతున్న మనకి ఇంకా పరిశుద్ధులకు నేను ఉపచారం చేయడం అంటే ఏంటి అనే పరిస్థితిలోకి రాకూడదు. నేను ఆశీర్వాదాన్ని కోల్పోతున్నానేమోనన్న భయంతో మనం ముందు అడుగులు వేయాలి. సత్యోత్తమ్మ గారి ఇంటికాడ జరిగింది మొన్న. ఎంత ప్రేమ చూపించారు. ఏదో ఎక్కువ పెట్టేశారని ప్రేమ చూపారని కాదు, ఆ సిద్ధపాటు. వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం చేయాలి, అలాంటి సిద్ధపాటే ప్రభు కొరకు మీరు చేస్తున్న పరిచర్య. నా నామం పేరిట ఏమన్నాడైనా ప్రభు, ఏమన్నాడైనా నా నామం పేరిట. మేము అది అడిగామా లేకపోతే పంచపక్ష పరాణాలు పెట్టమన్నామా? నో. కానీ మీరు పడుతున్న సిద్ధపాటు ఉంటే వస్తున్నారు, వాళ్ళ కొరకు నేను ఏదైనా చేయాలి అని ఆ ప్రేమను మీరు అగపరిస్తే మీరు ఎవరికి చేస్తున్నట్టు ఉపచారం? వస్తున్నది పరిశుద్ధులు, వారి పాదాలు మా ఇంట్లో పెట్టాలి. అలాంటి యోగ్యత నాకు కావాలి. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మొట్టమొదట ఏ ఇల్లు యోగ్యమైనదై ఉందో ఆ ఇంటని ప్రవేశించాలి. మీ పాదాలు అక్కడ చెప్పండి. మిమ్మల్ని చేర్చుకున్నాడా? నన్ను చేర్చుకున్నట్టే. మీ మాట విన్నాడా? నా మాట విన్నట్టే. లేని ఎడల మీ పాద దులి వాళ్ళ మధ్య దులిపొచ్చేయండి. విమర్శదనని నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. ఎంత ఆదరణ దేవుడు చూపుతున్నాడు ప్రేమైన వాళ్ళారా. జాగ్రత్తగా వినండి. ఎలా మీకు ఆశీర్వాదం రావాలో, ఒక్కొక్క మెట్టు మీరు ఎలా ఎదగాలి అని అంటే మీకున్న వనరుల్లోనే, మీకున్న దాంట్లోనే సంతృప్తిగా ప్రేమతో ఆదరించండి. అది ఉపచారము. అది మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రేమైన వాళ్ళారా. రైట్. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 28 దగ్గరికి వచ్చేద్దాం. మనం 28 దగ్గరికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము. ఇది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాల్లోకి వస్తున్నాను ఇక మెల్లమెల్లగా. రైట్. నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు, చూడండి, పౌలు జీవిత గాథ మనకు ఒక పాఠం నేర్పుతుంది ఇక్కడ. అప్పుడు పౌలు మోపెడు పొల్లలేరి నిప్పుల మీద వెయ్యగా, బాగా వినండి, ఒక సర్పము కాక దాని మీద ఆ వేడి వలన బయటకు వచ్చి ఏం చేసింది? అతని చెయ్యి పట్టుకొనిను. అంతేనా? అది 3వ వచనం వరకు బాగా ఆలోచించండి. అక్కడ అందరూ చలి కాచుకుంటున్నారు. కట్టెలు తెచ్చే పని ఎవరు చేస్తున్నాడు? పౌలు గారు చేస్తున్నారు. అంటే పౌలులో ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటి? అందరూ స్వార్థంగా, ఏమంటే అప్పుడప్పుడు చలి వేసినప్పుడు చలిమంటారని అందరూ వచ్చి కూర్చునేవాళ్ళే తప్ప ఆ చలి కాసుకోవడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు ఉంటారా? ఎంతమందికి ఉంటుంది ఆ ప్రేమ? ఎంతమందికి ఉంటుంది? అంటే అక్కడ మనం చూడవలసింది ఏంటంటే 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు నిస్వార్థంతో పని చేసేవాడు కూడా ఉండాలి. అతను చేస్తున్నది అదే. ఏం చేస్తున్నాడు పౌలు? ఇతరులకు ఈ చలి ఇబ్బంది, వర్షం వలన, చలి వలన ఆ కట్టెలు ఆరిపోకుండా ఉండడానికి కోసం నిస్వార్థంతో అతను కట్టెలు ఎరుగొస్తే
అతనికి ఒక ప్రమాదం జరిగింది. ఏంటది? బాగా వినండి. కట్టెలేరు కొత్తంది 10 మందికి ఉపయోగపడటానికి అయితే అతనికి ప్రమాదం జరిగింది. ఇప్పుడు మనుషుల మనస్తత్వం దగ్గరికి వద్దాం. మనుషుల మనస్తత్వం దగ్గరికి వద్దాం. ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనిని చూడవలసిన మనుషులు దేన్ని చూస్తారో? ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని చూస్తారు. ఏదో తప్పు చేశాడు అందుకే. ఇది మనిషి సైకాలజీ, అంతే కదా? నిప్పులు రాజబెట్టడానికి మనమందరం కదలక చలితో అనుకుంటూ ఇది అనుభవిస్తున్నాం, కానీ అతడు లేచి మన కొరకు ఈ పని చేశాడని ఆ పాజిటివ్ మైండ్ సెట్లో అతన్ని మంచిని చూడటం మానేసి ఈరోజు అతనికి జరిగింది బాగానే జరిగింది, ఏదో జరిగి ఉంటుంది, ఏదో చేసి ఉంటాడు, ఏదో జరిగిందని ఈరోజు ఆ సర్పపు కాటు ఎలాగైతే అతను పట్టుకుందో ఈరోజు మనుషుల నిందలు అవమానాలు మనల్ని అందరినీ మంచి చేస్తున్నప్పుడు మనల్ని పట్టుకుంటానికి వేధిస్తానికి రెడీగా ఉంటాయి. బాగా గమనించుకోండి. మన లైఫ్ స్టైల్లో ఒక ప్రాంతానికి నువ్వు వెళ్ళినప్పుడు అతను జరిగిన సంఘటనను బట్టి ఆ మెలితే ద్వీపానికి మీరు జర్నీ చేయవలసి లేకపోయినా అక్కడ నుంచి మిమ్మల్ని మన వాస్తవ జీవితంలోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా మంచి చేయడానికి మీరు సిద్ధపడినప్పుడు నిస్వార్థంతో మీరు చేస్తుంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సర్పము కాటు. సర్పము కాటుకు బయటకు వచ్చి అతను చేయి పట్టేసింది. అప్పుడు ఆ ద్వీపవాసులు ఏమంటున్నారు ఆలోచిద్దామా? ఏది వేలాడుతుంది? ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడు చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు ఏ ఉపచారం చేశారో అదే మనుషులు అదే వ్యక్తిని నిస్వార్థంతో చేస్తుంటే ఆ వ్యక్తిని గురించి అంటున్న మాటలు సర్పము చెయ్యి పట్టుకోగానే మనుషులు మాటలు ఎలా మారిపోతున్నాయి చూడండి. ఇబ్బంది మనిషిని చేరగానే, ఒక అవస్థ మనిషి పడుతున్నప్పుడు, ఒక సమస్యలో అతను ఉన్నప్పుడు మనుషులుగా మనం చేయవలసిన మాట ఏంటే, ఇదిగో ఆ ద్వీపవాసులు ఎలాగైతే మాట్లాడుతున్నారో మనం కూడా ఇతను ఏదో తప్పు చేశాడు కాబట్టే ఆ పాము అతన్ని కరిచింది. ఇది మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ప్రేమైన వాళ్ళ. వాస్తవానికి ఆ పాము కరిచింది అంటే మనం కూడా ఆలోచిస్తామండి. ఏదన్నా ఒక జరగకూడనిది జరిగింది అనుకోండి, వెంటనే మన రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? పాము ఎందుకు కరిచిందంటే ఏదో తప్పని చేసే ఉంటాడు. యోబు గారు శ్రమల వెంబడి నిందలు అవమానాలు, నువ్వేదో తప్పు చేసావు అందరూ అంటున్నారండి. అందరూ ఎక్కడైనా విశ్వాసం నుంచి వీగిపోయాడా? నిస్వార్థంతో నువ్వు చేస్తున్నప్పుడు సర్పం ఎలాగైతే పట్టుకుందో నిన్ను జాడించడానికి మనుషులు ఎప్పుడు అలా రెడీగానే ఉంటారు. గమనించుకోండి, మీ లైఫ్ స్టైల్లో కూడా తెచ్చుకోండి. ఒక నిస్వార్థంతో చేసే పనికి మనుషులు చిన్నగా ముందు నిన్ను ప్రేమించి చేసిన తర్వాత వెనకాల చేసే చర్యలను బట్టి మనం చాలా నేర్చుకోవాలి. పాఠాలు చాలా నేర్చుకోవాలి. కొంతమంది సేవక బృందం ఎలా మారిపోయారంటే ఈరోజు పాములను ఎత్తిపట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి కాబట్టి పాములను ఎత్తిపట్టుకుంటాం, అందుకే పౌలు గారికి ఏమీ జరగలేదు కాబట్టి పాములతోటి పరిచర్య చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? సేవకులు అంటే వాళ్ళ ఐడియా ఎలా ఉందంటే, సర్పము పట్టుకున్న మా పాస్టర్ గారికి ఏమీ కాలేదు అనగానే మీరు ఏం చెప్తారు చెప్పండి? మా పాస్టర్ గారికి ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎన్ని వరాలు ఉన్నాయి, ఆయన ఏదంటే అది. ఎందుకంటే పాము కూడా ఆయన ఏం చేయలేదు. ఇలా పిచ్చిలో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? కొన్ని సంఘాలలో ఒకప్పుడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ఇదిగో నేను మిమ్మల్ని జనాల మధ్యకి పంపుతున్నాను కాబట్టి మీరు సర్పములను పాములను కూడా ఎత్తి పట్టుకుంటారు, విషం అనేది ఏది తాగినా అది మీకు ఏమి హాని చెయ్యదు అని చెప్పేసి స్నేక్ పరిచర్య చేసే విధంగా ఉంది. ఒక క్లిప్ అయినా ఒక క్లిప్ చూడండి ఎలా ఉందో. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు చేయబడతాయి. ఏం చేయబడతాయి? మధ్యలో మింగేకు చదువు. దయ్యాలను నిలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. ఈ మరణకరమైనది ఏది తాగినా ఏది చేయదు. విషం బాటిల్ తీసుకొచ్చి తాగమని పెడతారు, తాగేద్దామా? పాములు ఎత్తి పట్టుకున్నారు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తి పట్టుకుంటావేంటి?
నిన్ను పాముల్ని ఎత్తుపెట్టుకోమనట్లా, నిన్ను పాముల్ని ఎత్తుకోపట్టుకోమనట్లా. ఇప్పుడు నువ్వు చేయవలసిన ఒకప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నానా విధములైన సూచక కార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు వారి ద్వారా చేయించి ఇప్పుడు మనల్ని వాళ్ళు వినిన వారి ద్వారా దృఢపరిచాడు, ఇలా చేయండి అని. ఇంకా మళ్ళీ మనం ఏం పట్టుకుని వెళ్ళకూడదు, పాములు అట్టుకు వెళ్ళకూడదు, విశాల తిండ తాగేస్తామని ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకూడదు. చూడండి, అదిగో ఆ వ్యక్తి ఎవరో చూడండి, అతను ఫస్ట్ క్లిప్లోనే ఉంటుంది చూడండి. ఫస్ట్ పాము పరిచర్య చేస్తున్నారు చూడండి, డ్రమ్స్ వాయిస్తున్నారు, పాడుతున్నారు. ఏమైంది? ఏం పేరు అతని పేరు నాన్న? ఏం పేరు? ఏం చేస్తున్నాడు? పాములు ఎత్తి పెట్టుకుని పరిచయం చేసి ఊగిపోతే తాళలాడుతున్నారు. అది ఊరుకుంటుందా? ఒక్కటేసింది. ఇలా ఎన్నోసార్లు నన్ను కాటేసింది కదా. డెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు, తెలుసా మీకు? డెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. అవి ఎవరికి నియమింపబడ్డాయి? ఒకప్పుడు అపోస్తలులకు ఇవ్వబడినాయి ఆ సూచక క్రియలు, మహత్కార్యాలు. లైట్ వేసాను ఆయన, మీరు చూసుకోండి. అవన్నీ మీరు యూట్యూబ్లో కొట్టినా లేకపోతే గూగుల్ సెర్చ్ చేసిన అతని చర్చ్, అతని యాక్టివిటీస్ అవన్నీ గురించి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పిచ్చి చేష్టలు పాము పట్టుకుని ఈరోజు పరిచర్య చేయడం ఏంటి, పాము పట్టుకుందని చెప్పి ఇతడు నరహంతకుడు అంటాం ఏంటి, ఇలాంటి రకరకాల భాష్యాలు చెప్తున్నారు. ప్రేమైన వాళ్ళారా, దయచేసి ఆ పిచ్చిలోకి వెళ్ళకండి. ప్రేమైన వాళ్ళారా, మన వల్ల చేయించవలసింది ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు నువ్వు సాతానును చితకదొక్కాలి. నువ్వు పాములు పట్టుకుని నువ్వేం చేయకూడదు, పరిచర్యలు అది కాదు. సాతాను నువ్వేం చేయాలి, నువ్వు చితక తొక్కాలి. ఎలా దొక్కుతావు దాన్ని? ఎలా దొక్కుతావు? సువార్త ప్రకటన ఎప్పుడైతే మీరు చేశారో అపవాదికి ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. వాడి మరణాన్ని మీరు ఏం చేస్తున్నారు? సమీపం చేస్తున్నారు. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? ఈ సువార్త వ్యాప్తిని చేయకుండా మనల్ని చోట కూర్చోబెట్టేస్తున్నాడు. ఎందుకంటే సువార్త వెళ్ళిందంటే వినుట వల్ల ఏం కలుగుద్ది మనిషికి? విశ్వాసం. ఎవరి గురించి కలుగుద్ది? క్రీస్తుని గురించి. ఎప్పుడైతే ప్రభు ఈ లోకానికి నన్ను పాపం నుంచి రక్షించడానికి వచ్చాడన్నారో వాళ్ళ హృదయం మందు విశ్వసిస్తారు. విశ్వసించిన వాడు ఊరుకుంటాడా? వెంటనే నమ్ముతాడు. నమ్మి ఏం చేస్తాడు? బాప్తిసం, రక్షణలోకి వస్తాడు. ఆ మాట వెళ్ళకుండా చేయడానికి వాడు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడో చూడండి. అపవాది తంత్రాలను మనం ఎరిగిన వారమైతే ఈరోజు మనం ఆలోచించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ప్రేమైన వాళ్ళ 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగో తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను, మహత్కార్యములను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను ఆ విన్నవాళ్ళ చేత మనకు దృఢపరచబడింది. మీరు ఇలా చేస్తే మీకు అది అద్భుతాలు నేను చేయిస్తానని చెప్పి దేవుడు వినుట వలన విశ్వాసం వచ్చి నీతిమంతుడిగా తీర్చడానికి ఒకప్పుడు అపోస్తలులుగా కొంతమందిని నేను నియామకం చేశాను. అందుకే అంటాడు, అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా? మరి ఎవరు? కొందరిని. ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రారంభంలో దేవుడు? కొందరిని అంటారా? కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనము. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనము. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరు అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపా వరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. కొందరు. అందరూనా కొందరా? ఆ కొందరులో ఎంతమంది ఉన్నారు? అపోస్తలులు. ప్రభువు చేత నియమింపబడిన అపోస్తలులకు మాత్రమే ఆ మహత్కార్యాలు, సూచక కార్యాలు చేయడం. ఆ తర్వాత అందరూ కాదు,
కొందరిలో అందుకే అంటాడు, కింద అంటాడు, అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. ఈరోజు పాములు నెట్టుకుని ఒకడు, నీ మీద బోరొత్తు ఒకడు, ఇలా రకరకాలుగా మాయలు చేస్తారు. కాబట్టి మాయలో పడకుండా, అలాంటి పిచ్చి చేష్టలు చేయకుండా, ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ప్రభు వాక్యాన్ని ప్రకటించు. ప్రభువునే చెప్పు. ప్రభువుని చెబితే, ప్రభువునే ప్రకటిస్తే ఆయన చేస్తాడు అద్భుతాలు. మనం ఎందులోనూ అతిశయపడకూడదు. ఎందులోనూ రాత్రి నాకు వెల్లడి చేశాడు, పొద్దున్నే చెప్పేశాడు, లేకపోతే నేను ఇలా అనేటటువంటి జోస్యాలు చెప్పకూడదు. మనం జోస్యాలు చెప్పకూడదు. నువ్వు చెప్పవలసింది ఏదైనా ఉందంటే, నేను రాశాను, దాన్ని నువ్వు చదువు, దాన్ని నువ్వు చదవాలి. సంక్షేపముగా రాశాను, దానిని మీరు చదివిన ఎడల ఏదైతే నాకు అనుగ్రహింపబడిందో క్రీస్తుని గురించి అది మీరు తెలుసుకుంటారు. అందుకే ధ్యానించాలి వాక్యాన్ని, దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. అలా ధ్యానించేవాడే ధన్యుడవుతాడు. అఫ్కోర్స్ కొంతమందికి విజనరీగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ వేరు. అబద్ధ బోధల్లో తీసుకొచ్చి ఇదొద్దు ఇలాగే చేయాలనే తప్పుడు ప్రచారాలకు వెళ్ళకూడదు. మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసి నా జీవితానికి నేను ఎలా మలుచుకోవాలని ఒక్కొక్క పాయింట్లో ఎదగాలి. ప్రియమైన వాళ్ళు, ఒక్కొక్క పాయింట్లో ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం ఎప్పుడు కూడా ఏమీ తెలియని వారిగానే రావాలి. ఏమి రావాలి? ఏది నాకు తెలియదని వారిగానే రావాలి. ఎవడైనానో తనకు ఏదైనానో తెలుసుకుందని అనుకున్నాడు, అతడు ఏమీ ఎరగని వాడు ఒట్టివాడు అయిపోతాడు నువ్వు. ఏం తెలియదు ప్రభు. చిన్న మాట చెప్తాను మీకండి. దేవదూతలు ఎందుకు నిత్యము ఆయన్ని పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఎందుకు చేస్తున్నారు? భయపడైతే మనం ఒక వారం చేస్తావు, రెండో వారం నాకు భయపడరు, ఇలాగే తిడతాడు బాబా అత్తమాని. నేను మూడో వారం ఏమంటారు? ఏం చెప్తావో చెప్పుకో. 4వ వారం వస్తే రాము అని చెప్తారు. అది భయం కాదు, భయంతో కాదు. అది ఎందుకు నిత్యము వాళ్ళు అలాగ స్తుతులతో కొనియాడుతున్నారు అనేది ఒక వాస్తవం మీకు చెప్తాను ప్రియమైన వాళ్ళది. ఎందుకంటే ఆయన గురించి ఎవరికి తెలియదు కంప్లీట్గా. మన థియాలజీలో అదే కదా చెప్పారు, ఎవరికి ఆయన కంప్లీట్గా తెలీదు. ఎప్పటికప్పుడు నిత్యము తెలుసుకోవడమే వాళ్ళకు ఉన్నటువంటి మనస్సు. ప్రభువుని గురించి నిత్యము తెలుసుకుంటే, ఈరోజు నా గురించి కొంత తెలిసింది, అమ్మో వాసు చాలా ప్రమాదం అనుకున్నాను కానీ కొంచెం మంచోడే అని కొంచెం తెలిసింది అనుకోండి, నా మీద దృష్టిని సారిస్తారు. రోజు తెలుస్తుంది అనుకో నా గురించి, రోజు తెలుస్తుంది అనుకోండి, రోజు నా మాట వినటానికి ఇష్టపడతారు. అలాగే ప్రభు దగ్గర కూడా వాళ్ళు ఉండి నిత్యం ఆయన స్తుతిస్తున్నారంటే, ప్రతిరోజు ప్రతి కొత్త విషయాలన్నీ ఆయన గురించి తెలుసుకుంటున్నారు. యోబు గారు అదే అన్నారు కదా, నిన్ను గూర్చి నేను విన్నది మిక్కిలి గుస వంటి శబ్దము వంటిదే, నేను ఏ పాటివాడా, నేను ఏం తెలుసుకోగలుగును అని చెప్పి తెలుసుకుని. దేవదూతలకు కూడా తెలీదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజు ఆయన గురించి తెలవడం బట్టే నిత్యము స్తుతిస్తున్నారు. రేపొద్దున పరలోకం వెళ్ళినా ఇక్కడ మనకేదో తెలిసిపోయింది, లేక తెలియలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిపోతే కంప్లీట్గా అనుకుంటా కూడా లేదు. ఏం తెలుసుకుంటాం? నిత్యం. అందుకే అక్కడ ఉండే నిత్య ఆనందం. అందుకే కీర్తన 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగుతుంది నాకు. కీర్తనకారుడు అంటాడు 16వ అధ్యాయము 11వ వచనం, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము. అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత నిత్యము మనం కూడా ఆ దేవదూతల కంటే ఎక్కువగా ఆయన ఎందుకు స్తుతిస్తాము అంటే, ఆయన గురించి మరిన్ని సంగతులు తెలుస్తాయి. ఇప్పుడు మనకు తెలిసింది ఎంత, ఎలా ఉంటాడు ఆయన అంటే, ఏమో ముఖాముఖిగా చూడగలుగుతాం. అవును, చూస్తే అప్పుడు ఆయన ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన విలువ ఏంటో, ఆయన ప్రసన్నత ఏంటో అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడు ఆయన నిత్యము ఆరాధించకుండా ఎవరూ ఉండలేము. అందుకే ఆనందం అక్కడ ఉంది కాబట్టే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం మనం అనుభవిస్తాం. ప్రేమైన వాళ్ళారా, ఆలోచించండి.
ఉపచారం చేయడానికి నీ మనస్సు సిద్ధపడుతుందా? నాగరికత ప్రపంచంలో ఉన్న నీవు, అనాగరికులైనటువంటి వాళ్ళు చేసిన ఆ పరిచర్య నీకు ఒక పాఠం, నాకు ఒక పాఠం. ఒక నిస్వార్థంతో ఒక సేవ ఇతరులకు ఉపయోగపడుతుందని చలి కాసుకుంటున్న వాళ్ళకి నిప్పులు రాబెట్టడానికి పొలలు ఏరుకొచ్చి ఆయన చేస్తున్న ఆ పరిచర్యను బట్టి అతనికి ఏదో హాని జరుగుతుందని చెప్పి మనుషులు వెంటనే తమ మనసులను మార్చి ఇతడు నిజంగా నరహంతకుడే, 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 ఈ మనుషుడు నరహంతకుడే అని అతన్ని అంటున్నారండి. పాము గరిచేటప్పటికి మనిషి మనసులు కూడా అలాగే మారిపోతాయి. చిన్న 3 లేఖనాలు చూసి దేవుని చిత్తమైతే మరొక కంటిన్యూషన్ సెషన్లో నేను మాట్లాడతాను. ఎందుకు పట్టుకుంటుంది అని వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ అలాంటి తేరు చూశారు అని అంటే వాళ్ళకి ఎందుకు ఆ తాత్పర్యం వచ్చింది అని అంటే, మొన్న చెప్పాను సంఖ్యాకాండం 32వ అధ్యాయం మోర్తలో చెప్పాను ఈ రెఫరెన్స్ 23వ వచనము. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అవుదురు గనుక మీ పాపము మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఇప్పుడు పాము పట్టుకుందని చూస్తున్నారా? ఏదో తప్పు చేశాడు, సముద్రంలో తప్పించుకున్నాడు, కానీ ఎక్కడ మట్టికి మాత్రం దొరికేశాడు అని ఆ అనాగరికులు ఆలోచనలు ఎలా మారిపోతున్నాయి చూడండి ఒక్కసారి. ఆ అనాగరికుల ఆలోచనలు మారిపోవడానికి ప్రధాన కారణం తప్పు చేసిన వాడిని ఎప్పుడో ఒకప్పుడు పాపం పట్టుకుంటుంది అని నాగరికత లేని వారికి ఎలా తెలిసింది? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎలా తెలిసింది వాళ్ళకి? ఎలా తెలిసిందో చెప్పమంటారా? మనకైతే ఇప్పుడు కంప్లీట్ లా వచ్చింది, కానీ ఒకప్పుడు అనాగరికులుగా ఉన్నవారికి, ధర్మశాస్త్రం లేని వారికి వాళ్ళు ఎలా జడ్జి చేస్తారు అనగానే దేవుడే వాళ్ళ అంతరంగములో ఏం పెట్టాడు? ధర్మశాస్త్రం అనే నియమాన్ని వాళ్ళకి పెట్టాడు. వ్రాత రూపంలో కాదు, వారి మనస్సాక్షి రూపంలో ధర్మశాస్త్రాన్ని వారి హృదయంలో పెట్టాడు. అందుకే దేవుడు తప్పు చేస్తే తప్పకుండా శిక్షా విధి వస్తుంది అన్న నియమం తెలిసింది కదా వాళ్ళకి. పుస్తకాలు చదివా? పుస్తకాలు లేవు వాళ్ళకి. నాగరిక ప్రపంచంలో లేరు వాళ్ళు. ఎక్కడున్నారు మరి? ఎక్కడున్నారు? మనుషులతో సంబంధాలు లేవు, దేవుడనే పరిచయమే లేని ప్రాంతంలో వాళ్ళు ఎలా ఈ నియమం వాళ్ళలో ఉంది చెప్పండి? దేవుడు ప్రతి వాని హృదయంలో కూడా ఆ అంతరంగంలో ఒక నియమం పెట్టాడు. ఆ నియమమే మనస్సాక్షి. మేలిది, ఇది కీడు అని వివేచిస్తాం. ఆ వివేచన ఎక్కడ పెట్టాడు? మన హృదయంలో పెట్టాడు. అందుకే వాళ్ళు ధర్మశాస్త్రం లేని వారైనను వాళ్ళు ఎలా ఉన్నారు? ఓసారి వాళ్ళ హృదయం అంటదే తప్పు చేసావు అంటది, ఓసారి అంటదే నువ్వు బాగా ప్రవర్తించావు అని మనస్సాక్షి వాళ్ళని నిలబెడతారు. రేపు జడ్జి చేసినప్పుడు పక్షపాతం లేకుండా ప్రతి వానికి దేవుడు తీర్పు తీర్చడానికి వాళ్ళ అంతరంగంలో పెట్టిన ఈ ధర్మశాస్త్ర నియమం ప్రకారమే వాళ్ళను నీతిమంతుల అపరాధులు అని తీర్చడానికి కూడా దేవుడు పూర్వం నుంచి ఇలా మనిషిని బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అదే వాళ్ళలో ఉంది. అది ధర్మదేవత అంటే వాళ్ళ మూఢనమ్మకాల్లో ఉండి ఆ ధర్మదేవత కాటేసిందని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళకు ఒక నియమం చాలా బాగా పనిచేస్తుంది. ఒక నియమం. ఆ నియమమే ఇప్పుడు మనకి లా రూపంలో వచ్చింది, చట్టం రూపంలో వచ్చింది, కట్టడల రూపంలో వచ్చింది. ఇవి తెలుసుండి కూడా మనము దేవుని న్యాయ విధికి లోబడకపోతే, భయం లేకపోతే మనకు కూడా దేవుడు అర్థం కానట్టే. అందుకే ప్రేమైన ఈ టూర్లో ఈ అనాగరికుల ప్రవర్తన చూస్తుంటే ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కోసారి ఆలోచనలు తారుమారవుతున్నాయి. ఏంటిది ఇలా ఉంది? పాపము చేయగానే మనిషిని పట్టుకుంటుందనే నియమం తెలిసింది, కానీ నిస్వార్థంతో చేస్తున్న ఆ మనిషికి ఇది జరిగిందంటే దీని వెనక కారణం ఏంటని ఆలోచించలేకపోతున్నారు. కారణాలు ఆలోచించాలి. ఆలోచించకపోతే మన నోట కూడా అలాంటి మాటలే వస్తాయి. సర్పము కాటు ఎలాగుందో అవన్నీ కూడా పట్టినట్టుగా ఈరోజు మనుషుల మాటలు కూడా విషసర్పపు కాటులాగా అంతకంటే ప్రమాదంగా ఉంటాయి. రోమపత్రిక 3వ అధ్యాయం అంతా చదువుకుంటే అందరూ ఏకముగా పనికి మాలిన వారైపోయి ఉన్నారు. ఏ ఒక్కరిలో దేవుని భయం లేదు. చేతులు బాలేదు, కాళ్ళు బాలేదు, నోరు ఎలాగుంది, గొంతుకు ఎలాగుంది, విషసర్పము అంటాడు, తెరిచిన సమాధి అంటాడు. కారణం ఈ పాము ఎలా పట్టిందో ఆ మనిషిని ఈరోజు మనం కూడా అలాగే పట్టి పీడించే మాటలు, ఈరోజు విషాలతో కూడిన మాటలు మనము మనుషుల మధ్య ప్రవర్తిస్తాం. నాగరికులమా మనము?
నాగరికత తెలిసిన మనము ఈరోజు ఇలాంటి మాటల వలన ఇదిగో మనం కూడా ఆ అనాగరికులు మాట్లాడినట్లుగానే మనం మాట్లాడి సేవకులను కానీ వ్యక్తులను కానీ మనం దూషించి ద్వేషిస్తున్నాము అంటే వాళ్ళు నిబ్బరం కలిగి ఉండాలి. ఈరోజు పౌలుకు జరిగినట్లుగానే నీ జీవితంలో కూడా ఎంతోమంది అలా చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు కృంగిపోకూడదు, కలవరాలు చెందకూడదు, కలతలు చెందకూడదు. మరేం చేయాలి? జాడించేయాలి. దాన్ని ఏం చేయాలి? దులిపేయాలి. దులిపేశాడు ఆ పాముని దులిపి ఎక్కడ పడేశాడు? అగ్నిలో పడేశాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా అలాగే వేధిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎవరి దగ్గర పడాలి? ఈ పాము ఎలా అయితే కరిచిందో అలాంటి నిందలు అవమానాలు ఎట్టి మనల్ని జాడించేద్దాం అనుకుంటే నువ్వే దాన్ని జాడించేసి దులిపేసి అగ్నిలో వేయాలి. అంటే దేవుడు దహించు అగ్ని, ఆయన సన్నిధిలో పడాయి. అవన్నీ కూడా ఆయన సన్నిధిలో పడాయి. నిందలు మాట్లాడిన వాళ్ళే ఆ ద్వీపవాసులే తిరిగి వెళుతున్నప్పుడు ఎంతగా ఆదరించారో మరొక పర్యాయాన్ని మాట్లాడుకుందాం. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. పాపము చేస్తే పట్టుకుంటుందన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు. రైటే, దేవుడు తప్పు చేస్తే శిక్షావిధి విధిస్తాడన్న నియమం వాళ్ళకి తెలిసింది. కానీ ఇతడు మంచివాడా చెడ్డవాడా అని తెలియకుండానే నిందలు మోపి అతన్ని మాట్లాడే తత్వాలు మనం నేర్చుకోవలసిన పాఠాలు. అతన్ని ఎలా పట్టి పీడిస్తున్నాయో నిందలు అవమానాలు మనల్ని కూడా పట్టి పీడించినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, అల్లాడిపోకూడదు, కృషించిపోకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో అవన్నిటిని అగ్ని మరలా వాటిని చూడకుండానట్లు అగ్ని దహించే విధంగా దేవుని దగ్గర పెట్టేయాలి. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకోవాలి. అని చెప్పినా సరే నువ్వు న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకున్నావో నువ్వు నాగరికత తెలిసిన వాడిగా నువ్వు ప్రవర్తిస్తావు, భక్తి కలిగిన వాడిగా మాట్లాడతావు. నీ నోట కపటము రాదు. నువ్వు విషసర్పపు మాటలు నీ హృదయంలో ఉంచుకోవు. పౌలు జాడించినట్లుగా జాడించలేకపోతున్నాం కాబట్టి ఆ సమస్యలన్నీ మనల్ని జాడించేస్తున్నాయి. ఈరోజు దులిపేయాలి. అన్నీ తీసుకొచ్చి మనల్ని అని ఎప్పుడు భ్రమపడకండి ప్రేమైన వాళ్ళారా. దేవుని సన్నిధిలో పెట్టండి. తప్పకుండా నాగరిక ప్రపంచంలో ఎలా బ్రతకాలో మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ ద్వీపవాసులు చేసిన ఆ ప్రయాణంలో వాళ్ళు కొన్ని వాల్యూస్ మనకు నేర్పించారు. పరిచారం చేద్దాం. ఎవరిని కూడా తొందరపడి ఏమేమి కూడా మనం దూషించొద్దు, ద్వేషించొద్దు, మాటలు పరుష పదజాలాలు మాట్లాడద్దు. ఇవన్నీ మోరల్ వాల్యూస్. ఇవన్నీ తెలుసుకుంటే దేవుడు ఆశీర్వాదమునకు నిన్ను కారకులను చేస్తున్నాడు. అందుకే పిలిచానని చెప్తున్నాడు. కాబట్టి అనాగరికులుగా కాదు, మనం ఆశీర్వాదానికి కారకులు అవ్వాలి. మనం ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి తదుపరి సెషన్లో మాట్లాడే మాటలు, రెండవ భాగంలో మాట్లాడే మాటలను బట్టి దేవుడు మనల్ని అందరినీ ఆదరించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.